ఆడుకుంటూ ఆడుకుంటూ ఓ అబ్బాయి 6 సెంటీమీటర్లు ఉన్న స్క్రూ డ్రైవర్ను అమాంతం మింగేశాడు. అంతే. దాంతో తీవ్రమైన కడుపు నొప్పితో ఆ బాధ భరించలేక విలవిలలాడిపోయాడు. ఇమీడియట్గా తల్లిదండ్రులు ఆ అబ్బాయిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికైతే తరలించారు. వైద్యులు అతి కష్టం మీద 3 గంటల పాటు శ్రమించి ఆపరేషన్ చేసి ఆ కడుపు పేగుల్లో ఇరుక్కుపోయినటువంటి ఈ 6 సెంటీమీటర్ల స్క్రూ డ్రైవర్ని అయితే బయటకు తీసి బాలుడి ప్రాణాలను కాపాడారు. అల్లూరి జిల్లా భద్రాచలంలో ఈ ఘటన అయితే జరిగింది. ఎంత బాధాకరమైన విషయం. పిల్లలకి ఎంత చెప్తున్నా కూడా అది సరదా మీద చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో, తెలిసి కూడా చేస్తున్నారో కొన్ని సందర్భాల్లో తెలియదు, కానీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు. మొన్న రీసెంట్గా పడుకున్నటువంటి పిల్లల కంట్లో ఫెవిక్విక్ వేసేసాడు. అంటే ఒక 8 మంది పిల్లలు వరుసగా పడుకుంటే వాళ్ళ కళ్ళల్లో నిద్రపోతున్న సమయంలో వాళ్ళు ఏడుస్తారా, ఏడవరా, కళ్ళుకి ఏమైనా అవుతుందా టెస్ట్ చేయాలని ఒక తుంటరి అబ్బాయి వాళ్ళ కళ్ళల్లో ఫెవిక్విక్ వేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు, ఎంత బాధపడ్డారు. అది ఐస్ ఓపెన్ చేయడం అనేది పెద్ద టాస్క్ అయిపోయింది. అయితే వైద్యులు వాళ్ళ చాకచక్యంగా కొంత ట్రీట్మెంట్ చేయడం వల్ల ఇమీడియట్గా కొంతమందికి కనురెప్పలు ఓపెన్ అయ్యాయి. ఇక్కడ కూడా అసలు ఆడుకుంటూ కొంతమంది పిల్లలైతే ఏం నోట్లో పెట్టేసుకొని ఆడుకొని మింగేసినా చెప్పలేనటువంటి పరిస్థితి. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఏదైనా మిస్ అయితే ఈవెన్ బ్యాటరీలు కావచ్చు, అదే రిమోట్స్తో ఆడుకుంటూ ఆ బ్యాటరీలు తీసేసి మింగేస్తూ ఉంటారు కొంతమంది. వాటర్ బాటిల్ కప్పులు మింగేస్తూ ఉంటారు, క్యాప్స్. అలానే ఇప్పుడు స్క్రూ డ్రైవర్ మింగేశాడు. ఇది ఎవరొకరు గమనించడం వరకు సరిపోయింది, లేకపోతే పరిస్థితి ఏంటి? సో ఈ మింగేసిన తర్వాత విపరీతంగా అబ్బాయి ఏడుస్తున్నాడు. ఎందుకు ఇంతలా ఏడుస్తున్నాడు, ఏమైంది అని చెప్పి పేరెంట్స్ ఇమీడియట్గా పరుగులు పెట్టి ఏరియా హాస్పిటల్కి తరలించగానే స్కాన్ చేసినటువంటి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. పిల్లల చేతిలో ఇలాంటివి ఎందుకు ఉంటున్నాయి, అసలు ఏవైనా రిపేర్ చేయడానికి ఉపయోగించే స్క్రూ డ్రైవర్స్ కానీ, ఈ బోల్ట్స్ కానీ, లేకపోతే చిన్న మనం చూసాం కదా మేకులు కానీ, ఇలాంటివి కూడా అసలు వాళ్ళ చుట్టుపక్కల ఉంచకూడనటువంటి వస్తువుల దగ్గరికి వీళ్ళు ఎలాగెళ్తున్నారో తెలీదు. కొంతమంది నెగ్లిజెన్సీ కూడా ఉంటుంది. వాటి దగ్గరికి వెళ్తున్నాడు వీడు, మనం చూసుకోవాలి అనే ఆలోచన కూడా లేకుండా ఏం కాదులే అని వదిలేసేటటువంటి నిర్లక్ష్యం. మరికొన్ని సందర్భాల్లో పిల్లలు ఎక్కడున్నా, అంటే పెద్దవాళ్ళు అంటారు కదా, 7 ఎరుకల్లో ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి లాగేస్తూ ఉంటావురా అన్నీ అని, అలాగా కొంతమంది పిల్లలు వెతుక్కుంటూ వెళ్ళి మరి వాటితో ఆడుకోవటం, అవి నోట్లో పెట్టుకోవడం, మింగేయటం ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఇక్కడ ఈ అబ్బాయి కూడా 6 సెంటీమీటర్లు ఉన్న స్క్రూ డ్రైవర్ను ఆడుతూ అట్లా నోట్లో పెట్టుకుని ఆడుతూ మింగేశాడు. మింగేయడం వల్ల విపరీతమైనటువంటి కడుపు నొప్పి, ఎందుకంటే అది పేగుల్లోనికి వెళ్ళి ఇరుక్కుపోయింది. సో ఈ విషయాన్ని స్కాన్లో గుర్తించినటువంటి డాక్టర్స్ 3 గంటల పాటు శ్రమించి, ఎందుకంటే అబ్బాయి కాబట్టి, చిన్నోడు కాబట్టి, చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని 3 గంటల పాటు వర్కౌట్ చేసి శస్త్రచికిత్స చేసి ఆ స్క్రూ డ్రైవర్ను తొలగించడం జరిగింది. ఇప్పుడైతే బాలుడు స్టేబుల్గానే ఉన్నాడు. కానీ ఎంత ప్రమాదం, కొంతసేపు లేట్ అయినా, ఒకవేళ అబ్బాయి మింగేసిన తర్వాత అటు ఇటు వెళ్ళిపోయినా అది చాలా సూదిగా, అంటే షార్ప్గా ఉంటుంది కాబట్టి జరగరాని ప్రమాదం జరిగితే ఏంటి అసలు ఊహించడానికి కూడా కష్టంగా ఉంది కదా. అలాగే విజయనగరంలో మీ అందరికీ గుర్తుంటుంది, ఆడుకోవడానికి ఆడుతూ కార్లో ఆడుకుందామని చెప్పి ఒక 4 పిల్లలు వెళ్ళటం, డోర్స్ లాక్ అయిపోవడం, ఊపిరాడక పాపం ఆ గ్రామస్తులు, కుటుంబ సభ్యులు మొత్తం ఊరంతా తిరిగారు, కానీ ఆ కారులో పిల్లలు ఉంటారు అనే విషయాన్ని కూడా గమనించుకోలేకపోయారు. ఎందుకంటే ఎవరికి ఆలోచన రాదు, కార్ పార్కింగ్ చేసే ఉంది కదా, పిల్లలు కారులోకి ఎందుకు వెళ్తారు, అయినా పార్కింగ్ చేసి ఉన్నటువంటి కార్ లాక్ చేసి ఉంటుంది, ఈ పిల్లలు ఆడుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయారు అనే ఆలోచనతో వీధులు తిరిగారు, ఊరంతా తిరిగారు, కానీ పాపం ఇంటి ముందే ఉన్నటువంటి కార్ని గమనించలేదు. ఆ కారులోని 4 పిల్లలు కూడా విగత జీవులుగా మారిపోయారు. ఊపిరాడక చనిపోయినటువంటి ఆ దుర్ఘటన ఇప్పటికీ మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఈ మధ్య కాలంలో పిల్లలు తెలిసి తెలియక చేస్తున్న పనుల వల్ల వాళ్ళ ప్రాణాలు రిస్క్లో పడుతున్నాయి. చాలా ప్రమాదంగా మారుతోంది. వాళ్ళని కనిపెట్టుకుని ఉండాల్సినటువంటి బాధ్యత కూడా మనదే. ఈవెన్ ఒకవేళ మనం ఏదైనా ఇంట్లో ఏదైనా రిపేర్ కోసం స్క్రూ డ్రైవర్లో బోల్ట్స్, మేకులు ఇలాంటివి తీసినా వాటిని మళ్ళీ తిరిగి జాగ్రత్తగా పిల్లలు చూడకుండా ఉన్నటువంటి ప్లేస్లో భద్రపరచవలసినటువంటి బాధ్యత కూడా మనపైనే ఉంది. ఇక్కడ
ఒకవైపు పిల్లాడి ప్రాణం రిస్క్లో పడింది, మరొక వైపు ఇమీడియట్గా తీసుకెళ్లారు కాబట్టి ఆ అబ్బాయి ప్రాణాలతో బయటపడగలిగాడు. కొంచెం నిర్లక్ష్యమైన ఎలా ఉంటుంది? కొన్ని చోట్ల కూడా మనం చూస్తూ ఉంటాం, పిల్లలు ఆడుకుంటూ ఈ బిందెలోనో తపాలల్లోనో తలకాయ దూర్చేస్తూ ఉంటారు, లేకపోతే గ్రిల్స్ మధ్య తల ఇరుక్కుంటూ ఉంటుంది. దాన్ని మనం రెస్క్యూ చేయలేం. మళ్ళీ సో ఎవరో పోలీస్ ఆఫీసర్స్ ఎవరొకరు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఉపయోగించి తీస్తే కానీ అప్పటి వరకు వాళ్ళకి ఊపిరి ఆడలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. ఈ మధ్య సోషల్ మీడియాలో మనం ప్రతి వీడియోలు కూడా చూస్తున్నప్పుడు దాని నుంచి నాలెడ్జ్ కూడా చూడాలి. ఎందుకంటే కొన్ని వీడియోలు చూడటానికి భయం వేస్తుంది. ఇప్పుడు ఈ అబ్బాయికి సంబంధించినటువంటి స్కానింగ్ రిపోర్ట్ విజువల్స్ కూడా డాక్టర్స్ రివీల్ చేశారు. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియపరచడంతో పాటు ఈ అబ్బాయి స్క్రూ డ్రైవర్ మింగేయటం వల్ల కడుపులో లోపల పేగుల్లో ఎలా ఇరుక్కుపోయిందో అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో కూడా ఈ ట్రీట్మెంట్ ఎవరైతే ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్స్ ఒక 20 సెకండ్స్ ఉన్నటువంటి వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది మీడియాకు. సో ఈ రకంగా మేము కూడా మీకు అప్రమత్తం చేస్తున్నాం. బీ అలర్ట్. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి తెలియలేని వయసు కాబట్టి మనం పిల్లలు అంటున్నాం. పెద్దవాళ్ళగా మనదే వాళ్ళ బాధ్యత. జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మనపైనే ఉంది. సో ఈ వీడియో చూస్తే మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నాడు కాబట్టి అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏదైనా ప్రమాదం జరిగి పిల్లాడి ప్రాణాలు ఇబ్బంది కలిగితే ఏంటి? ఆ నష్టం ఎవరు పూడ్చలేనిది, ఎవరిని నిందించలేం కూడా అక్కడ. సో నీ వల్ల జరిగిందని మనం ఒకరి మీద ఒకరు తోసుకొని స్కిప్ చేసుకుంటే తప్ప ఇంకా పిల్లల విషయంలో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చాలా కేర్ఫుల్గా ఉండండి. సో పేరెంట్స్కే కాదు పిల్లలకి కూడా మనం ఎప్పటికప్పుడు టీచ్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు వయసు ఎంత అని కాదు, వాళ్ళు 3-4 ఇయర్స్ నుంచే అన్నీ తెలుసుకునే నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. సోషల్ మీడియా చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు. రైమ్స్లో కూడా ఇది ముట్టకూడదు, ఇది ముడితే ప్రమాదం, ఇవి కూడా కొన్ని వాళ్ళకి యాక్టివిటీ వీడియోస్ కూడా వస్తున్నాయి. అలాంటి నాలెడ్జ్ ఇచ్చేటటువంటి వీడియోలు చూపించండి. వేటికి జాగ్రత్తగా ఉండాలి, వేటి విషయంలో వేటికి దూరంగా ఉండాలనేది కూడా మనం అవేర్నెస్ కల్పించాలి. 1-2 సార్లు అలాంటి వాటితో వాళ్ళు ఆడుతూ ఉన్నప్పుడు ఇది నువ్వు మింగేస్తే పొట్టలోకి వెళ్ళిపోతుంది, అప్పుడు చాలా ప్రమాదం అవుతుంది అని మనం కన్వే చేయగలిగితే కనుక రెండోసారి వాళ్ళు అది పట్టుకోకుండా ఉండడానికి కూడా జాగ్రత్తగా ఉండటానికి వాళ్ళని అలర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు